మిత్రులందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి. నేను మీ వంశీకృష్ణ, మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్. ఈ వీడియోలో మనం ఇంటర్లింక్ లో ఫేస్ ఐడి ఉంది కదా, ఆ ఫేస్ ఐడి వెరిఫికేషన్, ఈ డేటాని ఏ విధంగా యూజ్ చేసుకుంటుంది ఇంటర్లింక్ అనేది, అండ్ ఫ్యూచర్ లో మీ ఫేస్ ఐడి లీక్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉందా లేదా అనేది ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. రీసెంట్ గా చాలా మంది చెప్తూ ఉన్నారండి, అంటే చాలా మంది కొన్ని చోట్ల కొన్ని వీడియోలు చూసి కొంతమంది తెలియక చేసినటువంటి వీడియోలు చూసి చాలా మంది చెప్తూ ఉన్నారు ఇంటర్లింక్ మీ ఫేస్ డేటాని తీసుకొని లీక్ చేస్తుంది, ఫ్యూచర్ లో చాలా ప్రమాదం ఉంటుంది అని. సో ఆ టాపిక్ మీద నేను మీకు క్లియర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా, క్లియర్ క్లారిటీ ఇస్తా. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే మాత్రం వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వర్త్ అనిపిస్తే ఈ వీడియో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్, ఫేస్ ఐడి వెరిఫికేషన్ ఎందుకు చేస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇంటర్లింక్ ఫేస్ ఐడి వెరిఫికేషన్ అనేది ఎందుకు చేస్తుంది అంటే, ఇంటర్లింక్ ఒక హ్యూమన్ నెట్వర్క్ ని బిల్డ్ చేస్తుందండి. అంటే ఈ ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క యూజర్ కూడా ఒక రియల్ హ్యూమన్ అయి ఉండాలి. ఒక హ్యూమన్ కి ఒక అకౌంట్ మాత్రమే క్రియేట్ అవ్వాలి. మల్టిపుల్ అకౌంట్స్ అండ్ బాట్స్ తో చేసేటటువంటి మైనింగ్ ఇవన్నీ ఆపాలి అనేటటువంటి మెయిన్ థీమ్ తోటి కంపెనీ ఈ సిస్టమ్ ని తీసుకొచ్చింది. అంటే గతంలో వచ్చినటువంటి ప్రాజెక్టులు మనం చాలా చూసాం, మైనింగ్ ప్రాజెక్టులు. అలాంటి ప్రాజెక్టులు ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి 10 ఐడీలు వేసినా 20 ఐడీలు వేసినా దానికి ఆటోమేటిక్ బాట్ సిస్టమ్ ని ఒకదాన్ని లింక్ చేస్తారనమాట ఆ మైనింగ్ కి. ఆ బాట్ ఏం చేస్తుందంటే టైం అయిన వెంటనే ఆటోమేటిక్ గా మైన్ చేస్తూ ఉంటుంది, అంటే మనిషితో సంబంధం లేదు దానికి. అలాంటి డూప్లికేషన్స్ అన్నింటినీ అరికట్టాలి అన్న ఉద్దేశంతో ఇంటర్లింక్ వాళ్ళు ఈ చర్యను తీసుకోవడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే వెబ్3 ప్రాజెక్ట్ లో చాలా పెద్ద సమస్య ఏంటంటే ఫేక్ అకౌంట్స్. అందుకే ఫేస్ వెరిఫికేషన్ లాంటి సిస్టమ్స్ ఉపయోగిస్తున్నారని చెప్పొచ్చు. మనం సైన్ అప్ అయ్యి ఫేస్ వెరిఫై చేసుకునేటప్పుడు ఎలా జరుగుతుంది, మనకి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్, టాప్ అండ్ బాటమ్స్ ఇలా చూస్తాం కదా. ఇలా చూస్తే మన ఫేస్ ని వెరిఫై చేసుకుంటుంది అనమాట. ఆ టైంలో మనం అలా చేసేటటువంటి ప్రక్రియలో వాళ్ళు డిజైన్ చేసినటువంటి ఏఐ మోడల్ ఏదైతే ఉందో ఆ ఏఐ మోడల్ ఏం చేస్తుందంటే మన ఫేస్ ని స్కాన్ చేస్తుంది అనమాట. కానీ ఇక్కడ ఒక కీలకమైనటువంటి విషయం ఉంది. మీ ఫేస్, అదే మనం స్కాన్ చేసినటువంటి ఫేస్ ఏదైతే ఉందో అది ఇమేజ్ రూపంలో స్టోర్ కాదు, వీడియో రూపంలో కూడా స్టోర్ కాదు. మీ ఫేస్ ని ఒక వెక్టార్ ప్యాటర్న్ లా మాత్రమే మార్చేస్తుంది అనమాట. ఉదాహరణకి ఈ 2 కళ్ళ మధ్య దూరం ఎంత ఉంది, అదేవిధంగా ముక్కు పొడవు ఎంత ఉంది, ఆ చెవి నుంచి కళ్ళ దూరం ఎంత ఉంది, ఇలా దాదాపు 100 డిస్టెన్స్ పాయింట్స్ తో క్యాల్కులేట్ చేస్తుంది అనమాట. ఇది బయోమెట్రిక్స్ లో సాధారణంగా వాడే పద్ధతి. రా ఫోటో కాకుండా మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ద్వారా స్టోర్ చేస్తారు. ఎప్పుడైతే మీ ఫేస్ డేటా కోడ్ రూపంలో ఎక్స్ట్రాక్ట్ అవుతుందో దాన్ని ఇర్రివర్సిబుల్ ఎన్క్రిప్టెడ్ గా చేస్తారనమాట. ఎన్క్రిప్షన్ అంటే డేటాని ఎవరు కూడా కోడ్ లోకి మార్చడం కష్టం. ఈ డేటా ఏదైతే స్టోర్ అవుతుందో ఆ డేటాని కోడ్ లోకి మార్చడం కష్టం. ఇర్రివర్సిబుల్ అంటే ఆ కోడ్ ని తిరిగి రివర్స్ చేసి అసలు ఇమేజ్ గా మార్చలేరు అనమాట. ఎప్పుడైతే మన ఫేస్ స్కాన్ అవుతుందో కళ్ళ మధ్య దూరం ఒక ప్యాటర్న్ లాగా ఏర్పడుతుంది అనమాట. అంటే చుక్కల మధ్య 2 చుక్కల్ని కలిపితే గీతలాగా ఎలా ఏర్పడుతుందో అలా ఒక ప్యాటర్న్ రూపంలో మన ఫేస్ అనేది స్కాన్ అవుతుంది. ఆ ప్యాటర్న్ అనేది ఇర్రివర్సిబుల్ ఎన్క్రిప్ట్ చేస్తారు. ఎన్క్రిప్ట్ అంటే డేటాని కోడ్ లోకి మార్చడం కుదరదు, అండ్ ఆ కోడ్ ని తిరిగి రివర్స్ చేయటం కూడా కుదరదు. అలా మనకి ఇమేజ్ స్టోర్ కాదు, ఇమేజ్ రూపంలో స్టోర్ కాదు మన ఫేస్, వీడియో రూపంలో కూడా స్టోర్ కాదు. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. కోడ్ ఉన్నా అది ఫోటో మాత్రం కాదు. రివర్స్ ఇంజనీరింగ్ చేసి ఫేస్ ఇమేజ్ ని తీసుకురావడం అనేది ప్రాక్టికల్లీ చాలా కష్టం. దీన్ని జీరో నాలెడ్జ్ ప్రూఫ్ అంటారు అనమాట. అంటే మీరు రియల్ హ్యూమన్ అని వెరిఫై అవుతారు, కానీ మీరు ఎలా కనిపిస్తారు అనేది డేటాలో ఉండదు. ఒకవేళ సర్వర్ హ్యాక్ అయితే అనే డౌట్స్ కూడా రావచ్చు మీకు. ఇప్పుడు సర్వర్ హ్యాక్ అయితే అనే డౌట్ రావచ్చు. మీ ఫేస్ డేటా 100 లైన్స్ అనుకుందాం. ఆ 100 లైన్స్ ని ఒక్క సర్వర్ లో స్టోర్ చేయడం అనేది కుదరదు, స్టోర్ చేయరు కూడా. దాన్ని 20 లేదా అంతకంటే ఎక్కువ పార్ట్స్ చేస్తారు. ప్రతి పార్ట్ అనేది వేరు సర్వర్ లో ఉంటుంది. ఇక్కడ ఇది డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్ కాన్సెప్ట్, అంటే డిస్ట్రిబ్యూటెడ్ స్టోరేజ్ కాన్సెప్ట్ లో ఉంటుంది అనమాట. ఒక సర్వర్ హ్యాక్ అయినా పూర్తి డేటా దొరకదు హ్యాకర్స్ కూడా.
అదిగాక దొరికేది కూడా ఎన్క్రిప్టెడ్ కోడ్ మాత్రమే, అది కూడా ఇర్రివర్సిబుల్ లో ఉంటుంది. కాబట్టి ఫేస్ ఇమేజ్ లీక్ అయ్యేటటువంటి అవకాశం చాలా తక్కువ. ఒకవేళ లీక్ అయినా సరే దాన్ని ఎవరు కూడా లీక్ చేయలేరు, అంటే డేటాని క్రియేట్ చేయలేరు, ఇర్రివర్సిబుల్ అనమాట. ఇమేజ్ రూపంలో ప్రాంప్ట్ దాన్ని ఇమేజ్ రూపంలో దాన్ని తిరిగి క్రియేట్ చేయలేరు. వెబ్ 2 వర్సెస్ వెబ్ 3కి డిఫరెన్స్ మనం చూసినట్లయితే, ఉదాహరణకి వెబ్ 2లో ఫేస్బుక్, యూట్యూబ్ వెబ్ 2లో నడుస్తాయి అనమాట. ఇవి వెబ్ 2 ప్లాట్ఫామ్స్, ఫేస్బుక్ అనేది, యూట్యూబ్ అనేది. డేటా మొత్తం ఒకే కంపెనీ సర్వర్లో, అంటే ఒక కంపెనీకి ఒక సర్వర్ ఉంటుంది కదా, ఆ సర్వర్లోనే స్టోరేజ్ అయి ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ఫేస్బుక్ డేటా లీక్ అయిందని, యూట్యూబ్లో కూడా డేటా లీక్ అయిందని చెప్పి వార్తలు వస్తూ ఉంటాయి. కానీ వెబ్ 3లో మాత్రం వ్యాలెట్ మాత్రమే ఉంటుంది. ఆ వ్యాలెట్ కూడా మనం చూసినట్లయితే 12 వర్డ్ పాస్ పేర్స్ అంటాం. పాస్ పేర్స్ అంటే 12 వర్డ్స్ తోటి 12 పదాలతోటి ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది. అది కూడా మన దగ్గరే ఉంటుంది తప్ప ఎక్కడా కూడా వాళ్ళ యొక్క సెంట్రల్ సర్వర్ ఉంటుంది కదా, ఆ సర్వర్లో సేవ్ అవ్వదు. ఇందులో ఉండేటటువంటి గొప్పతనం అది. అందుకే వెబ్ 3లో యూజర్ కంట్రోల్ చాలా ఎక్కువ ఉంటుంది, ప్రైవసీ ఆర్కిటెక్చర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. మన ఫేస్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ ఫేస్ ఐడి స్టోర్ అస్సలు కాదు, ఎక్కడ కూడా స్టోర్ కాదు. వీడియో కూడా పోస్ట్ అవుతుంది, అంటే వీడియో కూడా ఎక్కడ కూడా స్టోరేజ్ అవ్వడం జరగదు. ఓన్లీ ఎన్క్రిప్టెడ్ మ్యాథమెటికల్ కోడ్ లో మాత్రమే ఉంటుంది. అది కూడా రివర్స్ చేయలేని విధంగా ఉంటుంది. కాబట్టి ఫేస్ డేటా లీక్ అవుతుంది అని భయపడాల్సినటువంటి అవసరం ఎవ్వరికీ లేదు. భయం అనేది వదిలేసేయండి. ఇమీడియట్ గా మీరు జాయిన్ అవ్వాలంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మిస్ చేసుకోవద్దు ఎప్పటికైనా. ఇక్కడ 100% సెక్యూర్ అని ఎవరూ చెప్పలేరు, కానీ ప్రస్తుత టెక్నాలజీ ప్రకారం లీక్ అవ్వడం చాలా కష్టం. ఇది మాత్రం 100% చెప్పొచ్చు. ఎవరైతే ఫేస్ డేటా లీక్ అవుతుందని చెప్తున్నారో వాళ్ళు ఇంకొంచెం ఇన్డెప్త్ గా రీసెర్చ్ చేసి వీడియోస్ చేస్తే మంచిదేమో. ఎందుకంటే తెలిసి తెలియకుండా వీడియోస్ చేస్తే చాలా మంది తెలియక చూసేటటువంటి వాళ్ళు భయపడిపోతారు. అలా భయపడటం ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఆపర్చునిటీని మిస్ చేసుకుంటారు కదా. కాబట్టి తెలియకుండా ఏ యూట్యూబర్ అయినా సరే ఇన్డెప్త్ నాలెడ్జ్ లేకుండా ఒక వీడియో చేస్తే దానివల్ల సఫర్ అవుతారండి. చాలా మంది యూట్యూబర్స్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇంటర్లింక్ అనేది బాగా ఫేమస్ అయింది. ఫేమస్ అయినప్పుడు ఏంటి, ఇంటర్లింక్ గురించి పాజిటివ్ చూస్తే రెగ్యులర్ గా చూడొచ్చు, అంటే సాధారణమైనటువంటి వ్యూసే రావచ్చు, ఓకే పాజిటివ్లే అన్నట్టుగా కొంతమంది చూడొచ్చు, చూడకపోవచ్చు. అదే ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసి దీనివల్ల చాలా ప్రమాదం ఉంది అని క్రియేట్ చేస్తే లక్షల మంది వ్యూస్ వస్తాయి. దాని ద్వారా యూట్యూబర్స్ బెనిఫిట్ పొందుతారు. అందుకని కొంతమంది నెగిటివ్ గా వీడియోస్ చేసి వాళ్ళ లాభాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు అనమాట. కాబట్టి ఇలాంటి టాపిక్స్ లో భయం సృష్టించడం అనేది చాలా ఈజీ అండి, కానీ నిజాలు చెప్తేనే ట్రస్ట్ పెరుగుతుంది. ఈ వీడియో మీకు క్లారిటీ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అండ్ ఆ గ్రూప్ లింక్ లో జాయిన్ అవ్వండి. కమ్యూనిటీ లింక్ కూడా ఉంటుంది. ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటా. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రమే. ఓకేనా? తిరిగి నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని మీట్ అవుతాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.